ఇండస్ట్రీ, పాలిటిక్స్ ఈ రెండింటి బంధం బలమైంది అంటారు. రాష్ట్రం ఏదైనా, ప్రభుత్వం ఏదైనా గ్లామర్ వరల్డ్ కి ఇచ్చే ప్రయారిటీనే వేరు. అయితే తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ డైరెక్షన్ లో సాగుతోంది. గత ప్రభుత్వాలు ఇండస్ట్రీని మచ్చిక చేసుకుంటే రేవంత్ గవర్నమెంట్ మాత్రం గుర్రుగా ఉంది. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీనే కుదిపేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న బడా బడ్జెట్ సినిమాల్ని టెన్షన్ పెట్టేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో సంధ్యా థియేటర్ ఘటన చర్చకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఏ సినిమాకు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు ప్రభుత్వం నిర్ణయం షాకిస్తోంది. సంక్రాంతి కానుకగా మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ ఆడియన్స్ ముందుకొస్తోంది. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది గేమ్ చేంజర్. ఈ సినిమాకు కూడా పుష్ప 2 తరహాలోనే ఒకరోజు ముందుగానే భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో టికెట్ రేట్ల విషయంలోనూ భారీ హైక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం గేమ్ చేంజర్ వసూళ్లకు గండిగొట్టేలా ఉంది. భారీ టికెట్ రేట్లతో పాటు ప్రీమియర్ షోలు తొలి రోజు పుష్ప 2 వసూళ్లలో కీ రోల్ ప్లే చేశాయి. అన్ని కలుపుకొని ఈ సినిమా ఫస్ట్ డే 175 కోట్ల మార్కును టచ్ చేసింది. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ కు బెనిఫిట్ షోస్, టికెట్ హైక్ లేకపోతే పుష్ప 2 వసూలు చేసిన మొత్తంలో సగం కూడా రావడం కష్టమే అన్నది ట్రేడ్ అనలిస్టులు చెప్తున్న మాట. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న మరో బిగ్ మూవీ డాకు మహారాజ్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్స్ హైక్ కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కానీ డాకు మహారాజ్ కూడా అవకాశం లేదు కాబట్టి వసూళ్లు భారీగా పడిపోనున్నాయి. బాలయ్య గత చిత్రం భగవంత్ కేసరి ఫుల్ రన్ లో 130 కోట్ల మార్కును క్రాస్ చేసింది. కానీ సినిమాకు టికెట్ రేట్స్ హైక్ తో పాటు బెనిఫిట్ షోస్ కూడా భారీగా పడ్డాయి. ఇప్పుడు అవేవీ లేకుండా డాకు మహారాజ్ కు ఆ స్థాయిలో వసూళ్లు రావడం కష్టమే. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న మీడియం బడ్జెట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇది మాస్ మూవీ కాదు కాబట్టి ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా బడ్జెట్ పరంగా టికెట్ రేట్స్ హైక్ మాత్రం నిర్మాతలు ఆశించే అవకాశం ఉంది. అని ప్రభుత్వం అలాంటి వెసులుబాటు ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వెంకటేష్ సినిమాకు భారీ వసూళ్లు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీ లెక్కల్ని ఈ స్థాయిలో తారుమారు చేస్తున్న ప్రభుత్వ నిర్ణయం విషయంలో సినీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.